నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నాయకత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. ఫేస్బుక్ వేదికగా వైఎస్ఆర్సీపీ పేజ్ లో జర్నలిస్టులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను ఖండిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. తూర్పు కాపుల ఓబీసీ రిజర్వేషన్ పై సర్కులర్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంఘం. కాకినాడ అల్లూరు సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఏలేశ్వరం మండలం రమణయ్యపేట, గొంతువానిపాలెం, జడ్డంగి, అన్నవరం గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ అదే రోడ్డుపై బైఠాయించిన గిరిజన సంఘ నాయకులు. తన ద్వారా వేల మంది బీజేపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రాజమండ్రి హోటల్ మంజీరాలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నవీన్ నాయకత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. చిన్న వయసులో అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నవీన్ తమ బాస్ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గొప్ప విషయమన్నారు. బీజేపీ పట్ల కొందరిలో ఉన్న అపోహలు తొలగించి ఇది అన్ని మతాల పార్టీ అని మోడీ చాటి చెప్పారని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను రాజానగరం, రంపచోడవరం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని, ఇప్పుడు రాజమండ్రిలో కూడా చేస్తున్నానని కంబాల శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి రోజు ఎక్కడో ఒక చోట 10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్యం లేని గుడులకు ఆర్థిక సహాయం అందించి అక్కడ నిత్యం దీపారాధన జరిగేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనేక దేవాలయాల్లో స్వామి, అమ్మవారికి అవసరమైన ఆభరణాలకు లక్షల నుంచి కోటి వరకు వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు. తనపై ఓర్వలేక బురద జల్లేందుకు కొందరు దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని కంబాల శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు. తమ పార్టీలో అందరూ తనకు సహకరిస్తున్నారని, అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన రోజు. ఈరోజు ప్రజలందరికీ నేను 3 నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి 2 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న 18 రకాల సేవలు చేస్తున్న సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి నన్ను ఆహ్వానించిన మీదట అప్పటి మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ గారు, మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు, కాకినాడలో ఉంటున్న సూర్యనారాయణరాజు గారు, వేటుకూరు సూర్యనారాయణరాజు గారు నన్ను ఆహ్వానించిన మీదట ఈ 3 జిల్లాలకు సంబంధించి నేను అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఈ మధ్యకాలం రాజమండ్రి, కాకినాడలో కొన్ని సేవలు చేస్తున్నాను. సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చాలా ప్రత్యేకమైన నా అభిమానులకి, కార్యకర్తలకి ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం తెలియజేయాలి కాబట్టి ఈ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం. మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా, జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఆ మహానుభావుడు 1980 మే 23వ తారీఖున రాంచీలోని జార్ఖండ్లో జన్మించి ఆయన 2006 నుంచి ప్రముఖమైన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ ప్రసాద్ గారు, కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి, మీరా సిన్హా గారు వారి తల్లి. ఆయన 1980 మే 23 జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది 2006లో మొదటిసారిగా ఆయన బంకింపూరు నియోజకవర్గా నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 5 సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు. ఈరోజు నితిన్ నవీన్ నాకు బాస్గా మారాడని చెప్పడం ఆయన యొక్క గొప్ప సంస్కారానికి, చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం, ఛత్తీస్గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం, ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కారకుడవడం ఇవన్నీ కూడా
ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారాయి. అందువల్ల ఈరోజు ఆయన 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం తిరగకుండా 2026లో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు ఆయన. సో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పడి మీ ద్వారా నేను అందరికీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో జర్నలిస్టులు రౌడీల అవతారం ఎత్తారంటూ ఫేస్బుక్ వేదికగా వైఎస్ఆర్సీపీ పేజ్లో పెట్టిన పోస్టులను ఖండిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్లో రూరల్ జర్నలిస్టులు సిఐ పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా సర్పవరం పోలీస్ స్టేషన్కు జర్నలిస్టులు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కాకినాడ రూరల్ సిటీ నుండి సుమారు 40 మంది జర్నలిస్టులు హాజరు కావడం జరిగిందన్నారు. ఆ సమయంలో కురసాల కన్నబాబు సోదరుడు కురసాల కళ్యాణ్తో సాధారణంగా మాట్లాడిన సమయంలో ఇరువురి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని, ఆ కారణంతో సర్పవరానికి చెందిన రమణశ్రీ అనే వ్యక్తి వివిఎస్ ప్రకాష్ రావుపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా ఫేస్బుక్ వేదికగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న జర్నలిస్టులని తమను రౌడీ షీటర్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. మాజీ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో జర్నలిస్టులు పలు కార్యక్రమాలు కవర్ చేయడం జరిగిందని, పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు పనిచేస్తుంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులపై ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా ఏకమై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అనే ఈ సోషల్ మీడియా వేదికగా పాత్రికేయుల్ని రౌడీలుగా నెక్స్ట్ దందాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు అలచల్ చేస్తుంది. దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనోయంతో మునిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు. అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం. అలాగే వాళ్ళు అండదండలుంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం, ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరు పాత్రికేయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరూ కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. సహచర సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఆ ఫిర్యాదు ఏమిటి అంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు, అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు, వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. సరే, ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఈలోగా నిన్న అనగా 21 బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అండతో జర్నలిస్టులు రౌడీలు అవతారం ఎత్తారు. టీడీపీ జర్నలిస్టులు కొందరు ప్యాకెట్ క్లబ్లు, బెల్ట్ షాపుల వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని, ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ టైప్లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది. ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టించుకోకపోదు. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద? మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా? జర్నలిస్టులు మీకు రౌడీల కింద కనబడుతున్నారా? మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు, గతంలో పాదయాత్ర చేశారు. మీ పాదయాత్రలో ఇతరత్ర కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు. మేము మీడియాగా ఉన్నాం. ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేస్తారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా గారు చెప్పాలి. అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పాలి. మేమేం కోరుకుంటున్నాం అంటే, మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు, మీకు జర్నలిస్టులు రౌడీల కింద కనబడుతున్నారా?
మీకు రౌడీల కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో, మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా? మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా? అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు? దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులారా, ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను. నమస్కారం. తూర్పు కాపుల ఓబీసీ రిజర్వేషన్ పై సర్కులర్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక శాంతి భవన్లో సంఘ నాయకుడు మీసాల దుర్గారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంఘం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ ఎల్ చిరంజీవి, గౌరవ సలహా సభ్యులు పైలా సుభాష్ చంద్రబోస్లు మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ పై ఇచ్చిన సర్కులర్ ను తూర్పు కాపులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలో సంఘ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రెసిడెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ వారు జారీ చేసిన ఆర్డర్ అమలు చేసే విధంగా గ్రామాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జనగణనతో పాటు కుల గణన కూడా ప్రభుత్వం నిర్వహించాలని, తూర్పు కాపులకు రిజర్వేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల కమిటీ ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల రాంబాబు, మహిళా అధ్యక్షురాలు కునుకు హేమకుమారి, సెక్రటరీ పీల మహేష్, తాలపూడి గణేష్, పాలూరి వీరబాబు, వెంపటపు శ్రీనివాస్, అలమండ నాగేంద్ర, నండ్ల చిరంజీవి, గేదెల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా అధ్యక్షురాలు కునుకు హేమకుమారి గారు, అలాగే ఈ కమిటీకి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. తూర్పు కాపుల ఓబీసీ సమస్య పైన మరి గత నెల పీజీఆర్ఎస్లో ఏదైతే అర్జీ ఇచ్చి ఉన్నామో దాని మీద సర్క్యులర్ రిలీజ్ చేయడంతో తూర్పు కాపులు ఈ కాకినాడ జిల్లా యావత్తు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం కాకినాడలో మరి ఈ రోజున మీసాల దుర్గారావు అధ్యక్షతన మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఏదైతే పూర్వం నుంచి 72 నుంచి ఈనాటి వరకు కూడా ఓబీసీకి నోచుకొని జాతి ఏదైనా ఉందంటే ఒక మేజర్ కమ్యూనిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు అని మనం చెప్పుకోవచ్చు. వెసులుబాటు ద్వారా మైగ్రేషన్ ఉంటే ఓబీసీ తీసుకునే విధంగా, ఒకవేళ మైగ్రేషన్ లేని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ మరి ఇక్కడ కూడా జీవో ఇవ్వడం మా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తూర్పు కాపులు ఏదైతే ఆర్డర్ని ఇచ్చారో మరి ఇక్కడ ఉన్న మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ జీవోని ఆధారంగా చేసుకొని విద్యకి ఉద్యోగానికి కేంద్రానికి సంబంధించి వెళ్ళే వాళ్ళకి దీనికి సంబంధించిన థియరీ ఎట్లయితే ఉంటుందో అందరూ కూడా గ్రామ సభలు నిర్వహించి చెప్పాల్సిన బాధ్యత మరి గ్రామ పెద్దల మీద ఉంది. తూర్పు కాపులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులను కూడా రానున్న రోజుల్లో ఏదైతే జనాభా గణన జరుగుతుందో జనాభా గణన అనంతరం కార్పొరేషన్ నిధులను కూడా కేటాయించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని, మా జనాభా ఎంత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మరి మేము కోరుతున్నాం. ఏదైతే ప్రభుత్వం తూర్పు కాపులకు న్యాయం చేస్తూ ఉందో మరి ఆ ప్రభుత్వానికి తూర్పు కాపులు యావత్తు ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి న్యాయం మీద కట్టుబడి పనిచేసే కార్యక్రమం తూర్పు కాపు జాతి చేస్తుందని, అలాగే తూర్పు కాపుల సమస్యల మీద పోరాటం చేయాలంటే ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటేటివ్ కావాలని, ఎవరైతే మాకు చట్టసభలో అవకాశం ఇచ్చే విధంగా, రాజకీయ పార్టీలో అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటేటివ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తూర్పు కాపు జాతి నుంచి మరి కోరడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో మినహా నివసిస్తున్నటువంటి తూర్పు కాపులకు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ చితికిపోయి ఉన్నాం. ఈ చితికిపోయిన జాతిని బాగు చేయాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఖచ్చితంగా తూర్పు కాపుల సమస్యల మీద ఏదైతే ఈ రోజున ఆర్డర్నే మరి మేము కలెక్టర్ గారికి అలాగే ఈ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో మాకు రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వాటా కానీ అలాగే ప్రభుత్వ చట్టసభల్లో వాటా ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
నా పేరు చిరంజీవి అండి, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు. ఈరోజు మేము బీసీ కులంలో ఉన్నప్పటికీ కూడా ఓబీసీ ఫలాలు ఏ రోజు మేము అందుకోలేదు. రాష్ట్రంలో ఒక 3 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులందరూ కూడా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఏ రోజు కూడా మేము అందుకోలేదు. మేము బీసీలుగా గుర్తించబడుతున్నాం తప్ప ఓబీసీకి అర్హులు కాకుండా పోయాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా పర్యటిస్తూ మా లోపిటి చిరంజీవి గారు ఒక జీవోని గ్యాదర్ చేసి ఆ జీవోని పట్టుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్లకి ఆ జీవోని సబ్మిట్ చేసి ఆ జీవో ఆధారంగా ఓబీసీ ఇచ్చే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అలాగే మా అందరి విజ్ఞప్తి మేరకు ఆయన కాకినాడ పీజీఆర్ఎస్కి ఆ జీవో కాపీలు తీసుకురావడం, ఆ జీవో కాపీలు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద పరిశీలన చేసి మా అందరికీ కూడా ఓబీసీ జారీ చేయడానికి వెసులుబాటు సర్క్యులర్ ఇచ్చివేసినారు. ఏ విధంగా అంటే మేము గతంలో పూర్వం ఎక్కడి నుంచి అయితే వలస వచ్చి ఉన్నామో, ఎక్కడైతే మా బర్త్ ప్లేస్ అయితే ఉందో, మా మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మేము మైగ్రేట్ అయినట్టు సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే మా అందరికీ ఓబీసీ ఇచ్చేలాగా, ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇచ్చేలాగా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మా వినతిని ఆలకించి సానుకూలంగా స్పందించి మాకు ఈ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతగా ఆయనకి ఈరోజు వెళ్ళి ఆయన చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ రోజుతో మాకు ఎప్పటి నుంచో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దానికి సరిపోతున్నారు తప్ప పై చదువులు ఇతర రాష్ట్రాలు వెళ్ళాలన్నా సరే ఓబీసీ లేక చాలామంది అర్హత కోల్పోతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు కానీ బీటెక్ సీట్లు కానీ ఇవన్నీ అర్హత కోల్పోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు కూడా అర్హత కోల్పోతున్నారు. ఈ రోజు నుంచి అవి కూడా మాకు దక్కే అవకాశం ఈ చిరంజీవి గారి ద్వారా దక్కడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఆయన రుణం మేము ఏ రకంగా తీర్చుకోగలమో కూడా చెప్పలేం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు 1% ఒక్క మార్కు వస్తే నాకు ఉద్యోగం వచ్చని 1% ఒక్క మార్కు రాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. అదే ఓబీసీ ఉంటే నాకు ఉద్యోగం వచ్చేసినాం అని చెప్పి బాధపడ్డ సందర్భాలు ఎన్నో చూసాం. కాబట్టి ఈ రోజు నుంచి దానికి ప్రత్యామ్నాయంగా మాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ జిల్లాల్లో తూర్పు కాపుల పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఏది కావాలన్నా సరే రాజకీయంగా అర్హత ఉంటేనే తప్ప, రాజకీయ పదవులు ఉంటేనే తప్ప ఏ అధికారి పనిచేయడం లేదు. రాజకీయంగా బలోపేతం కావడానికి ఈ జిల్లాల్లో తూర్పు కాపుల పర్సంటేజ్ను కూడా ఇతర కులాల ఖాతాలలో వేసేసి మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇకనైనా సరే రాజకీయ పార్టీలు అన్నీ కూడా తూర్పు కాపులను గుర్తించి రాజకీయ పదవుల్లో మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పైలా సుభాష్ చంద్రబోస్ అండి, ఏలేశ్వరం. ఏలేశ్వరం మండలం కాకినాడ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దులు గల రమణయ్యపేట, గొంతువానిపాలెం, జడ్డంగి అన్నవరం గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నాయకుడు లోతా రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన రమణయ్యపేట రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 మండలాల ప్రజలకు రోడ్డు సౌకర్యం అందకపోవడం దౌర్భాగ్యమన్నారు. వర్షాకాలంలో రోడ్డు లేకపోవడంతో రవాణా, అత్యవసర వైద్య సేవలు, రోజువారీ అవసరాల కోసం గ్రామస్తులు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రావడం లేదని, గిరిజనుల ప్రజల ప్రాణాలతో అధికారులు ఆడుకుంటున్నారన్నారు. ఈ రహదారి వలన గర్భిణీ స్త్రీలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని, కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని రోడ్డు పనులు చేపట్టాలన్నారు. లేకుంటే పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజవమ్మంగి జెడ్పీటీసీ వి జ్యోతి, జడ్డంగి సర్పంచ్ మురళి, చికిలింత సర్పంచ్ కొండల సూరిబాబు, కొండపల్లి సర్పంచ్ కుంజం జగన్నాథం, ఓకుర్తి సర్పంచ్ చంద్రుడు, గిరిజన సంఘం జిల్లా నేత మట్ల వాణిశ్రీ, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం రోడ్డు మీద దొరకాలని చెప్పి ఈరోజు మేము పిలుపునివ్వడం జరిగింది. గుంటవనపాలెం రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం పోలీసు వారుతో ప్రభుత్వం ఎక్కడికక్కడికి జల్లెడ పట్టి మొత్తం రాకుండా ఆఫ్ చేసి చెక్ పోస్టులు పెట్టి ఈరోజు భయభ్రాంతులకు ఈ ప్రభుత్వం గురి చేసింది. అయినప్పటికీ మేము తెగించి రాత్రుల్లో ఎక్కడున్నామో, పగలెక్కడున్నామో, తుప్పల్లో డొంకల్లో పడుకొని ఈరోజు
రోడ్డు మీదకి రావటం జరిగింది. ఎందుకు రాత్రులంతా నిద్రపోకుండా తుప్పల్లో పడుకొని ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రోడ్డు అంతా పోలీసులు ఉన్నారు. ఎందుకు మేము ఎక్కుతున్నాం? ఇప్పటి వరకు ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ మేము అనేక సార్లు వెళ్ళి సమస్యను తెలియజేశాం. పరిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు, చెయ్యలేదు. మేము 1 సంవత్సరంన్నర నుంచి తిరుగుతుంటే మా చేతుల్లో లేదని చేయలెత్తేశారు కలెక్టర్ గారితో సహా. నిధులు రావాలంట. ఏంటి నిధులంటే ఆయనకి 24 కోట్లు పెండింగ్ ఉందంటే, ఈ ప్రభుత్వం వచ్చాక 11 కోట్లు 10 కోట్లు ఇచ్చిందంటే ఇంకొక 14 కోట్లు నేను ఇస్తే రోడ్డు కాంట్రాక్ట్ చేస్తా, వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఈరోజు 10 కోట్లు 14 కోట్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 1 గ్రామానికో 2 గ్రామానికో అయితే ఈ రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, మేము ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ 4 మండలాలు, ఏలేశ్వరంలో కొన్ని గ్రామాలు, రాజవొమ్మంగి మండలం, అడ్డదిగల మండలం, వైరామరం మండలానికి సంబంధించినటువంటి దాదాపు 150 మంది జనాభా ఉన్నటువంటి ఈ రహదారి గుండా తిరుగుతున్నటువంటిది. 3 CHలు, 8 PHలు ఉన్నాయి. మొత్తం ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఎమర్జెన్సీ అయితే ఏలేశ్వరం రిఫరల్ చేస్తారు, ఏలేశ్వరం నుంచి కాకినాడ రిఫరల్ చేస్తే ఆ ఎమర్జెన్సీ అయితే అక్కడ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి. ఈరోజు మా పరిస్థితి ఏమైంది తెలుసండి? ఈ రూట్ బాగాలేదని అంబులెన్స్ సంస్థ ఈ రూట్ నుంచి వెళ్ళనంటే రంపచోడవరం రిఫరల్ చేస్తూ ఉన్నారు, రంపచోడవరం నుంచి కాకినాడ రిఫరల్ చేస్తూ ఉన్నారు, రాజమండ్రి రిఫరల్ చేస్తా. కానీ కాకినాడ వెళ్తులోకెలా కనీసం అంబులెన్సులు వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. అత్యవసర ఎమర్జెన్సీ కేసు 6 గంటల ప్రాణాలతో ఉంటుందా? ఎన్ని ప్రాణాలు ఈ రోడ్డు వల్ల పోయే లెక్కలు తీసుకురమ్మంటే మేము లెక్కలు తీసుకొస్తాం. మేము ఈరోజు ఇంత సీరియస్ అయినటువంటి ఈ రోడ్డుని మేము పరిష్కరించండి అంటే, ఈ రోజు కనీసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు మనుషుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరామం, అడ్డదిగ, రాజవొమ్మంగి, ఇటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏలేశ్వరం మండల ప్రజలను కనీసం మనుషుల్లో చూడట్లేదు. ఈ ప్రభుత్వం మనుషుల్లో చూసుంటే ఈ రోజు ఈ రోడ్డు వేసే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు సోషల్ మీడియాలో. వేల మంది అక్కడ కూర్చుంటే సంతోషించాం. మేము చేసినట్టు తెలియకపోయినా సోషల్ మీడియాలో తెలిసిందని చెప్పి ఈ రోజు ఏమైంది? ఎక్కడ ఆయన తీసుకొచ్చి బూడిదెత్తి ఈ రోజు ఒక లారీ వెనకాల, బస్సు వెనకాల బండి మీద వెళ్ళలేనట్టు పరిస్థితి ఉంది. ఈ రోజు లారీ వెనకాల వెళ్తే రాయకి షిఫ్ట్ అయి పడిపోతా ఉన్నాం. ఈ రోజు ఉన్న రోడ్డును కూడా ఈ రోజు పాడు చేశారు. అందుకే మేము ఏమడుగుతున్నాం? కొంతమ్మ కోరిక అడగట్లేదు, 4 లైన్లు రోడ్లు అడగట్లేదు, రోడ్డు మీద మేము మెరిసే రోడ్డు కూడా అడగట్లేదు, ఉన్నటువంటి రోడ్డును అడుగుతా ఉన్నాం. ఈ రోజు అంటా ఉన్నారు, గతంలో మీరు ఎందుకు అడగలేదు, గతంలో మీరు ఎందుకు అడగలేదు? కూటమి నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కూటమి నాయకులు ఆ రోజు గోడ కట్టారు, రోడ్డు గోడ కడితే ఇంకేముంది, పరిష్కారం అయిపోతాం. మేము రోడ్డు ఎక్కలేదు. ఈ రోజు గోడ కట్టిన వాళ్ళు బయటికి రావట్లేదు కనుక ఈ రోజు మేము బయటకు వచ్చాం. అది కూటమి నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్తా ఉన్నాను. ఈ రోజు ఈ పార్టీలకు ఎట్లా ఉంటుందంటే, ప్రజల సమస్యలు అంటే అధికారంలో ఉంటే ఒకలా కనబడుతుంది, ప్రతిపక్షంలో ఉంటే మరొకలా కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉంటే కనబడతాయి ఓట్ల కోసం, అధికారంలోకి రాకపోతే ఒత్తులకి సమస్య పరిష్కారం కాదు. మా ఎజెండా ప్రజల ఎజెండా, మా ఎజెండా రోడ్డు ఎజెండా. ఈ రోజు 100 మంది వస్తుంటే ఆపచ్చు, రేపు ఆపలేరు, ఎల్లుండి ఆపలేరు. రోడ్డు సమస్య పరిష్కరించే వరకు అవసరమైతే ఇదే రోడ్డు ప్రాణాలు ఇస్తాం తప్పితే కొంటువనపాలెం రోడ్డు సమస్య పరిష్కరించడానికి, సాధించడానికి ఈ రోజు మేము చిత్తపడిన వాళ్ళమే. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, వచ్చినట్టు మేమంతా ట్రైబుల్కు భయభ్రాంతులు చేసే పని మాత్రం తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఐపోలవరం మండలం మురమళ్ల నుండి తాళ్లరేవు మండలం మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని పాదయాత్రగా వెళ్లి దర్శించుకున్నారు. ముందుగా స్థానిక నాయకులతో కలిసి మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర మురమళ్ల, కొమరగిరి, పాత ఇంచరం, సుంకరపాలెం, తాళ్లరేవు, కోరంగి మీదుగా మట్లపాలెం చేరుకుంది. సుమారు 10 గంటల సమయం 26 కిలోమీటర్ల మేర సాగింది. మార్గం మధ్యలో వారికి అడుగడుగున అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ఆడపడుచులు పూల బొకేలు, దండలు, హారతులతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ తనతో పాటు ఎంపీ హరీష్ మాథుర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకున్న మొక్కును అమ్మవారికి చెల్లించడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అనుకున్న విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో అధికారంలోకి రావడంతో పాటు తాము కూడా విజయం సాధించామన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కును చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. సార్
పక్కన ఇలా దండ ఏదన్నా దేవం వస్తుంటే ఇలా ఒకటి సరిపడేస్తే బాగా తీసుకోవాలా అక్కడ బాబీ గారు సార్ ఇక్కడ తీనా నేను ఎలా చెప్పండి. పొరబల నుండి మట్లపల్లి మహాలక్ష్మి అమ్మవారికి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అసలు ఎమ్మెల్యే గారి పాదయాత్ర ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు అనేది దాని పక్కన ఇక్కడ రాష్ట్ర ఎస్సీఎల్ డైరెక్టర్ అలాగే ప్రిన్సిపల్ డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారో అలాగే తెలుసుకున్నాం. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని మొక్కుకోవడం జరిగింది. ఈ మొక్కు తీర్చుకోవడానికి ఉదయం మురమల్ల వీరేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఉదయం 4 గంటలకి ప్రారంభించి సుమారు 2 గంటల సమయంలో తాళరేవు మండలం కాకినాడ జిల్లా తాళరేవు నియోజకవర్గం మీదుగా తాళరేవు మండలం మీదుగా మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. వారి సంఘీభావంగా ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు పడడానికి సంఘీభావం తెలియజేయడానికి నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలకు అందరికీ మేలు జరగాలని, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు ముందుకు సాగాలని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు మా శ్రేయోభిలాసులు అందరూ కూడా ఏదైతే 24 ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను నగ్గాలి, అదేవిధంగా లోకేష్ గారు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మన ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. దాంట్లో హరీష్ గారు దాంట్లో భాగంగా మరి ఈరోజు పొరమల్ల మా గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాళరేవు వరకు సీతారాంపురం వరకు వచ్చాం. దీంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి గారు, సోదరుడు మరి ఎమ్మెల్సీ వేరమంత్రులు రాజశేఖర్ గారు, మరి అదే కాకుండా మన కూటమి నాయకులందరూ సోదరిమణులు అభిమానులు పాత్రికేయులు అందరూ కూడా మన ఉదయం 5 గంటల నుంచి కూడా పాదయాత్ర మీ అందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే మన ఎన్నికల ముందు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బంగాళాఖాతంలో కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న హోప్ ఐలాండ్ నందు జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఐజీ నార్త్ కోస్టల్ సెక్యూరిటీ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ కోస్టల్ సెక్యూరిటీ గోపీనాథ్ జెట్టి, అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర పోలీస్ కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ ను సందర్శించి రానున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ
దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు తీర భద్రతా పరిరక్షణలో భాగంగా దీవులను భారత భూభాగంగా గుర్తింపచేసే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధమైన జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో కూడా హోప్ ఐలాండ్ లో భారత జాతీయ జెండాను ఎగరవేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ రామచంద్రరావు, ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఏవి రామం, కస్టమ్స్ సూపరింటెండెంట్ ఎంవి సుబ్రహ్మణ్యం, సౌత్ మెరైన్ డీఎస్పీ విశాఖపట్నం జి బాలిరెడ్డి, వాకల్పూడి మెరైన్ ఇన్స్పెక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, ఓడలరేవు మెరైన్ ఇన్స్పెక్టర్ ఎంవిఎస్ఎన్ మూర్తి, కాకినాడ పోర్ట్ సిఐ పి సునీల్ కుమార్, ఇతర అధికారులు, పుత్రయ్య పాకలు, ప్రజానీకం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు, అటవీ శాఖ, మిగతా డిపార్ట్మెంట్ వారందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి 29 ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, 19 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి.
సో దీనిలో 10లో 3 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి. సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ జరిగింది. రాబోయే ఇంకొక 2-3 డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇన్వర్టర్స్, బ్యాటరీస్ మరియు సోలార్ విద్యుత్ విభాగాల్లో నూతన సాంకేతికతకు నాంది పలుకుతూ లివ్ ఫాస్ట్ బ్యాటరీస్ అధికృత డీలర్ల సమావేశం కాకినాడ జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా జరిగింది. పట్టణంలోని గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్లో నిర్వహించిన ఈ సమావేశానికి లివ్ ఫాస్ట్ కంపెనీ సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ ఖాజా మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సార్ గ్రూప్ సారథ్యంలో లివ్ ఫాస్ట్ బ్యాటరీస్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో అగ్రగామిగా ఎదిగిందన్నారు. వినియోగదారుల అవసరాలను కేంద్రంగా చేసుకుని నాణ్యత, నమ్మకం, దీర్ఘకాలిక పనితీరును ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సంస్థ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన్న A1 ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో లివ్ ఫాస్ట్ లిథియం బ్యాటరీస్ ఇన్వర్టర్లను కాకినాడ వేదికగా లాంచ్ చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. బ్యాటరీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న లిథియం టెక్నాలజీకి అనుగుణంగా లివ్ ఫాస్ట్ లిథియం ఆల్ఫా 1500 మోడల్ను 8 సంవత్సరాల వారంటీతో అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లివ్ ఫాస్ట్ లిథియం ఆల్ఫా DT మోడల్స్ను లివ్ ఫాస్ట్ అధికృత డిస్ట్రిబ్యూటర్ A1 ఎంటర్ప్రైజెస్ అక్బర్ అలీతో పాటు అధికృత డీలర్ల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. తదుపరి లివ్ ఫాస్ట్ ఇన్వర్టర్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు, ద్విచక్ర వాహనాలు, ఆటోమోటివ్ బ్యాటరీల నాణ్యత ప్రమాణాలు, సేవా వ్యవస్థలపై ఖాజా మొయినుద్దీన్ విపులంగా వివరించారు. ఈ సమావేశంలో లివ్ ఫాస్ట్ ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ, డీలర్ల భాగస్వామ్యం, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో లివ్ ఫాస్ట్ కంపెనీ జోనల్ మేనేజర్ షేక్ ఖాజా మొహిద్దీన్, డిస్ట్రిబ్యూటర్ సయ్యద్ అక్బర్ అలీ, డీలర్స్ రాజేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో కాకినాడ కేంద్రంగా ఈరోజు జిఆర్టీ హోటల్ బై కాకినాడలో మేము మా యొక్క అధికృత డిస్ట్రిబ్యూటర్ A1 ఎంటర్ప్రైజెస్ వారి ద్వారా అధికృత డీలర్ల సమావేశాన్ని నిర్వహించాము. ఈరోజు మేము భవిష్యత్ ప్రణాళికతో పాటు భవిష్యత్తులో కొత్త కొత్త ఉత్పత్తులు వస్తున్న ఉత్పత్తులను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అందులో ముఖ్యంగా లిథియం బ్యాటరీస్ యొక్క ప్రాముఖ్యత, కస్టమర్ల యొక్క వినియోగదారులకు ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది, మరియు PM సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ ఉత్పత్తులను ఏ విధంగా మేము కస్టమర్లకు చేరువలో తీసుకురాగలుగుతున్నాము అండ్ సబ్సిడీ సులభ పద్ధతిలో ఏ విధంగా పొందగలిగారో ప్రణాళికను కూడా మేము ఈరోజు విస్తృత శ్రేణిలో ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఈరోజు ఇదే కాకుండా లివ్ ఫాస్ట్ విస్తృత శ్రేణిలో లిథియం బ్యాటరీస్, ఇన్వర్టర్ బ్యాటరీస్, ఆటోమోటివ్ బ్యాటరీస్, 2-వీలర్ బ్యాటరీస్, ఈ-రిక్షా బ్యాటరీస్తో పాటు మేము లిథియం బ్యాటరీస్ యొక్క విస్తృత ప్రణాళికను ఈరోజు తీసుకొచ్చాము. ఈరోజు మా యొక్క డీలర్లు అందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకనగా లివ్ ఫాస్ట్ యొక్క సారథ్యం గత 38 సంవత్సరాల నుంచి విపణిలో ఉంది అండ్ ఈ 38 సంవత్సరాల నమ్మకంతోనే కస్టమర్లకు మన్నికమైన ప్రోడక్ట్లను చేరువలో తీసుకొస్తున్నారు. మరియు వాళ్ళ బిజినెస్లో వ్యాపార వృద్ధి ఉండడానికి మన్నికమైన ప్రోడక్ట్లతో పాటు మరిన్ని విస్తృత శ్రేణి ఉత్పాదనలు ఇస్తున్నందువలన వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు. లివ్ ఫాస్ట్ ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నత ప్రమాణాలతో పాటు కస్టమర్లు చెల్లించే విలువకు కంటే మించి దాని యొక్క ఫీచర్స్లను మేము ఈరోజు తీసుకురాగలిగాం. కాబట్టి డీలర్లు, కస్టమర్లు వాళ్ళు చెల్లించే డబ్బులకు మించి ఉత్పత్తులను, వాళ్ళ ఫీచర్స్ను మేము ఇవ్వడానికి ముందంజలో ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటంటే రేటు పైన కాకుండా మనము రేటు కంటే మించి ఫీచర్స్ ఇస్తున్నాం. ఇమాన్యుయల్ బ్యాటరీస్ కాకినాడ. నా పేరు రాజేష్. నేను ఈ కంపెనీతో 6 ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. మంచి కంపెనీ. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కంపెనీ లిథియం అయాన్ తీసుకొచ్చింది. మెయింటెనెన్స్ చేయలేని కస్టమర్లకి చాలామందికి కూడా మంచి ప్రోడక్ట్ ఇది. ఈ అన్ని ఎక్కువ వారంటీలతో అన్ని ఇతర కంపెనీల నుంచి పోటీ చేయగలిగే కంపెనీగా నిలిచింది ఇది. ఇది అంతమంది కస్టమర్లకి కూడా మంచి ప్రోడక్ట్ ఇది.
అందరూ కూడా దీన్ని ఒకసారి ఆసక్తికరమైన ప్రోడక్ట్గా ఇది నిలిచింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా షాప్ పేరు వచ్చి శ్రీ శక్తి బ్యాటరీ వర్క్స్, లీఫాస్ట్ డీలర్ని. నా పేరు భాస్కర్ అండి. నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఈ లీఫాస్ట్ డీలర్షిప్ అయితే నేను ఒక 6 సంవత్సరాల నుంచి నేను జర్నీ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అమ్మడంతో మాకు కస్టమర్ల దగ్గర సర్వీస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మంచి పేరు వచ్చింది. దానివల్ల మాకు గుడ్ విల్ పెరిగి మేము కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ విషయంలో అది చాలా బాగుంది. ఇప్పుడే లేటెస్ట్గా లిథియం బ్యాటరీస్ లాంచ్ చేసాము. ఇవి కూడా ఫీచర్స్ అవి బాగున్నాయి. మెయింటెనెన్స్ అవి చేయలేని వాళ్ళు కస్టమర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన కాకినాడ జిఆర్టీలో మన లీఫాస్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఖాజా మొయినుద్దీన్ గారు, మా జోనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మా డీలర్స్ అందరితో పాటు ఈరోజు లీఫాస్ట్ లిథియం లాంచ్ చేయడం జరిగింది. ఈ లిథియం లాంచ్కి ఈ లిథియం ఇన్వర్టర్ బ్యాటరీ ప్రత్యేకత ఏంటి అంటే మీకు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే 3 years వారంటీ, 5 years వారంటీ, 8 years వారంటీ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. మా డీలర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క లాంచ్ మీట్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. మరిన్ని మంచి ఉత్పత్తులతో లీఫాస్ట్ కంపెనీ, మా యొక్క కంపెనీ ఇంకా మంచి ఉత్పత్తులు తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. సంక్రాంతి సంబరాల ముసుగులో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆమ్డా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడారు. ఎమ్మెల్యే ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బొమ్మి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కోళ్లకు కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహించి డాన్సులు చేసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆనందరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను కూటమి నేతలు హెచ్చరించారు. ఈ రైతుల దగ్గర నుంచి వసూలు చేశారని చెప్పి అది మా ప్రొడక్టర్ గారు మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి మన ఎస్యానం వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ ఏం చేసేది ఆనందరావు గారు ఏంటంటే తెలుస్తుంది ఆయనకి. గత 5 సంవత్సరాలు 1924లో ₹1 కూడా అక్కడ యానంలో అభివృద్ధి చేయకుండా మరి ఏ విధమైన గతంలో ఆనందరావు చేసినటువంటి అభివృద్ధిని పాడు చేసి ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు 24లో ఆయన అయిన తర్వాత లక్షలాది రూపాయలు అక్కడ అభివృద్ధి చేసి ఆ గ్రామానికి, నియోజకవర్గానికి మరి గతంలో ఎటువంటి అభివృద్ధి లేనటువంటి నియోజకవర్గానికి మరి బ్రిడ్జిలు అయితే, రోడ్లు అయితే మరి ఇవన్నీ చేయటం చూసి సహించలేక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా కూటమి జరుపుని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇప్పుడు అభివృద్ధికి చిరునామా ఆనందరావు గారి గురించి ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు మాట్లాడటం చాలా దారుణమైన విషయం. అసలు ఆయన ఏంటో, ఆయనకు ఆ పదవి ఏ విధంగా వచ్చిందో అవన్నీ మర్చిపోయి వారు కానీ, వారి పార్టీ కానీ, వారి ప్రభుత్వ హయాంలో వారు చేసినటువంటి అవినీతి దందా కానీ, వారి నాయకుడు, వారికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వీరందరూ అవినీతిలో కూరుకుపోయి అనేక కేసుల్లో ఇరుక్కున్నటువంటి వీరి తాలూకా ఇజ్రాయెల్ గారు మాట్లాడినటువంటి మాటలు మీ యొక్క అసమర్థ పరిపాలనకి, మీకు అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలకి అర్థం పడుతూ ఉంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే,
ఆనందరావు గారు ఏది చేసినా చాలా దూరదృష్టితో చేస్తూ ఉంటారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేస్తే ఆ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు, అదేవిధంగా ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారు అనేది ఎక్కువ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎస్యానం బీచ్లో ఒక ఫెస్టివల్ పెడితే అది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, అక్కడ అనేక మంది ప్రజలకు కానీ ఆదాయ వనరులు పెరుగుతాయి అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి చేత ఈ ఫెస్టివల్ని ప్రభుత్వ పండుగ ప్రకటింపజేసుకొని మరి ఎంతో బాధ్యతాయుతంగా సుమారు 5-6 నెలలు నిర్విరామంగా కష్టపడి ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆనందరావు గారు పడినటువంటి కృషిని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళతో కూడా వారితో సహా ఆయన్ని ప్రశంసించాల్సిన అవసరం ఉంది. మంచి ఎవరు చేసినా బాధ్యతగా ఎవరు ఉన్నా ఆ నాయకుడిని పార్టీలకు అతీతంగా మనం గౌరవించుకోవాలి. అలాంటి సమర్థత ఉన్నటువంటి ఆనందరావు గారి గురించి ఒక ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు మాట్లాడటం ఇప్పుడే చెప్పారు మా సోమబాబు గారు, మీరు తిరుపతి టికెట్లు చాలా బాగా అమ్ముకున్నారని, అమ్ముకోవడమే కాదు అలా అమ్ముకున్నందుకు మీకు 1 సంవత్సరం పాటు ఆ లెటర్స్ ఇవ్వకుండా కూడా చేశారని మేము పత్రికల్లో చేసాం. మరి అలాంటి మీరు కోడిపందాలు ఆడతారు, జోదం ఆడతారు, డ్యాన్సులు వేస్తారు, మీరు ఎన్నో చేస్తారు. మరి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ఒక అభివృద్ధికి చిరునామాగా ఉండి ఈ 1.5 ఇయర్ కాలంలో బ్రిడ్జిలు నిర్మించడంలో కానీ ఈ అమలాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు సహాయాన్ని అందించడంలో కానీ మరి ఇంత పకడ్బందీగా ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఆనందరావు గారి గురించి ఇజ్రాయిల్ గారే కాదు, ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఏ పార్టీ వారు కూడా విమర్శించడానికి సరిపోరని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టపడే వ్యక్తుల్ని ప్రోత్సహించాలి, కష్టపడే వ్యక్తుల్ని గౌరవించాలి. అంటే ఈ ప్రాంత అభివృద్ధితో కానీ ఈ ప్రజల మనోభిప్రాయంతో కానీ మీకేం సంబంధం లేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఆనందరావు గారిని అభివృద్ధిని ప్రజల్లో చెడ్డ చేయాలని మీ చెడు ఆలోచన మంచిది కాదు. మీరు ఆ విధంగా మాట్లాడటం తగదని చెప్పేసి ఇజ్రాయెల్ గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముందు ముందు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎవరు ఏమిటి, ఎవరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తాం. అందుకని ఒక వేలు ఒక వైపు చూపిస్తే 4 వేలు మనకేసి కూడా చూపిస్తాయని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడిన మీ తీరుకి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరు ఆ కార్యక్రమాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని, ఆనందరావు జోరుకు వస్తే సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం అనేది. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.